టీడీపీ హయాంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం బాబుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లాయని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. అయితే టీడీపీ దానికి ఘాటుగా బదులిస్తోంది. అసలు ఏంటి ఈ షెల్ కంపెనీలు? టీడీపీ వైసీపీ ఆరోపణల్లో వాస్తవం ఎవరిది అనేది ఏం డెప్త్లో ఇప్పుడు తెలుసుకుందాం. నేను వెల్కమ్ టు బర్డ్ మీడియా. కంపెనీల చట్టం 2013 లేదా 1956 చట్టం లేదా ఏ ఇతర చట్టం కూడా షెల్ కంపెనీకి సరైన నిర్వచనం ఇవ్వలేదు. పార్లమెంటరీ ప్యానెల్ కూడా షెల్ కంపెనీకి నిర్వచనాన్ని కనుగొనవలసిందిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను గతంలో కోరింది. దీన్ని నిర్వచించే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. చివరికి నిర్ధారణకు వచ్చిన విషయం ఏంటంటే షెల్ కంపెనీ అనేది ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించని సంస్థ. కార్యక్రమాలు నిర్వహించకపోయినా దీని ద్వారా లావాదేవీలు కొందరు నడుపుతున్నారు. ఇలాంటివి వైసీపీ అధినేత జగన్ ఎన్నో నడిపారని విమర్శలు ఉన్నాయి. అసలు 2017లోనే నల్లధనంపై ఈడీ జరిపిన దాడుల్లో జగన్ కు చెందిన సూట్ కేస్ కంపెనీలు బయటపడ్డాయనే వార్తలు వచ్చాయి. ముంబైలో ఒకే అడ్రస్ తో 700 షెల్ కంపెనీలు ఉన్నట్లు అప్పట్లో ఈడీ గుర్తించింది. అందులో ఒకటి వైఎస్ జగన్ కు చెందినదిగా గుర్తించింది. జగన్ కు చెందిన షెల్ కంపెనీ ద్వారా ఆ కంపెనీకి 1478 కోట్లు చేరినట్లు ఈడీ సోదాల్లో బయటపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సూట్ కేస్ కంపెనీలతో జగన్ కు సంబంధాలపై నాడే ఈడీ ఆరా తీసింది. ఈ ఒకటే కాదు, పదుల సంఖ్యలో షెల్ కంపెనీలు జగన్ భారతి నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రజల సొమ్ము కొట్టేయడం, షెల్ కంపెనీలతో దాన్ని మాయం చేసి తిరిగి తన కంపెనీలో రాబట్టుకోవటం జగన్ కు మాత్రమే అభిన అవినీతి విద్య అని టీడీపీ తరచూ విమర్శిస్తూనే ఉంటుంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇందులో అవినీతి జరిగితే దానికి సంబంధించిన ఒప్పందం మొదలు ప్రాజెక్టు కార్యకలాపాలు అమలు వరకు భాగస్వాములైన అధికారుల్ని ఏపీ సిఐడి ఎందుకు విచారించదు? సిమెంట్ సంస్థను, దానిలోని ఉద్యోగుల్ని సిఐడి ఎందుకు ఇప్పటి వరకు టచ్ చేయలేదు? ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 371 కోట్లు అయితే ఆ మొత్తం సొమ్ము మాయమైతే రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా అమలైంది? ఇవన్నీ అసలు వాస్తవం ఏంటో చెబుతూనే ఉన్నాయి. అయినా బాబుని బద్నాం చేయాలనేది ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కళాశాలల్లో 2,94,000 మంది యువత శిక్షణ పొందారు. 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అసలు ఎక్కడా ఎలాంటి అవినీతి లేని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై జగన్మోహన్ రెడ్డి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. 371 కోట్ల అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి ఎవరికి వచ్చిందో చెప్పకుండా ఊరికే నిందారోపణలు వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ లో షెల్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము విదేశాలకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చిందని జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి జగన్ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి అకౌంట్ కి ఎంత డబ్బులు వచ్చాయో ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీస్తున్నారు. లేని అవినీతిని చంద్రబాబు నాయుడుకి అంటించడానికి జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ నేతల మాట. మారిషస్, లగ్జంబర్గ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్ లాంటి దేశాల్లో జగన్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ పరిచయం చేసిన ఘనుడు జగనే అని టీడీపీ ప్రచారం చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కోట్లు కొల్లగొట్టి హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తూనే ఉన్నారని టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఓ నేత హవాలా ద్వారా కోట్లాది రూపాయలు చెన్నైకి తరలిస్తుంటే పట్టుకున్నారు. ఆ సొమ్ము ఎక్కడికి పోతుందా అని ఆరా తీస్తే చెన్నైలో ఒక అడ్రస్ తో 4 షెల్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కంపెనీలు అన్నింటికీ జగన్ కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్నారని అంటున్నారు. అప్పట్లో హవాలా సొమ్ము పట్టుబడ్డాక వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్న భారతిరెడ్డి రాత్రికి రాత్రి ఆ పదవికి రాజీనామా చేశారు. 64 కంపెనీలు జగన్ పై ఉన్న 12 చార్జ్ షీట్లలో ఉన్నాయి. వాటిలో 70% కంపెనీలు జగన్ తో పాటు ఆయన బినామీలు, బంధువులవే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు సిఎస్ కు ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన దాంట్లో తప్పుంటే సీఎస్ ఎందుకు అబ్జెక్షన్ నోట్ పెట్టలేదు? సీఎం రోజువారీ పరిపాలనా కార్యకలాపాల్లో స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం సర్వసాధారణం.
ఇక టెండర్ పిలవకుండా ఒప్పందం చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి సిమెంట్స్ తో ఒప్పందం చేసుకున్న గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు టెండర్ లేకుండానే ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఏపీ ప్రభుత్వం వాటా కేవలం 10% మాత్రమే. కానీ గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు 20% ప్రభుత్వ వాటాతో సిమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా బాబుని అరెస్ట్ చేసిందని సామాన్యులు సైతం నమ్ముతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.